మరి ఇందిరా గారు మరి మన ప్రార్థనా శక్తి పరిచర్య విషయంలో కరోనా సమయంలో పరిచర్యకి ఎంతో వారి ఛానల్ సపోర్ట్ ఇచ్చి చాలా అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ ఇచ్చి కష్ట సమయంలో ఎంతగానో వారు ఆదరించారు ఈ పరిశుద్ధ సేవని. అంటే ఇలాంటి సేవ కోరుకుంటాడు దేవుడు, ఇలాంటి దేవుని యథార్థంగా జరిగే సేవ కావాలని వారు బలపరుస్తూ ఉంటుంటారు. వారు కూడా వచ్చి కొద్ది నిమిషాలు శుభాలు తెలియపరుస్తారు. పాస్టర్ ఇసాక్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలాసార్లు మరి ప్రార్థనా శక్తి నేను చాలాసార్లు లైవ్లో కూడా చూస్తుంటాను. పాస్టర్ గారి వాక్యం అంటే చాలా ఇష్టం నాకు. పాస్టర్ గారు మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా ఒక సొంతగా చెప్పకుండా బైబిల్లోనే ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ కూడా మరి తొనకకుండా వాక్యం ఎంత స్పష్టంగా ఉంటుందంటే మనతో దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. తర్వాత ఇంకా బీదలకు సువార్త ప్రకటించమని ఏదైతే దేవుడు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు, మీరు వెళ్ళండి అని. రోజు ప్రయాణమే పాస్టర్ గారికి. అక్కడికి ఒక్కొక్క మీటింగ్కి వెళ్ళినప్పుడు తను నిలబడి ప్రార్థన చేస్తుంటే ఎన్నోసార్లు మా పాప మా అమ్మాయి నేను ఇద్దరం ఏడ్చాం. ఇంతసేపు ఇన్ని గంటలు ఎలాగ నిలబడుతుండు, ఈయనకి ఎలా ఓపిక వస్తుంది. రోజు ప్రయాణం అంటే ఎంత కష్టం. ప్రయాణమే కాదు, మళ్ళీ అన్ని గంటలు నిలబడి అందరికీ సంతోషకరంగా మాట్లాడడం, అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి వలనే ఆయన ఈ కార్యం చేస్తున్నాడని నేను నమ్ముచున్నాను. నిజంగా ఆయన లోపల దేవుడే ఈ కార్యం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి సంఘ కాపరిని కలిగిన మీరందరూ కూడా చాలా ధన్యులు. మరి ముఖ్యంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు అడగగానే చాలా బిజీ, ఆయనకు ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడడానికి కానీ ఎవరిని కలవడానికి కూడా రాడు. కానీ ఆ రోజు రాజమండ్రి రండి మహేష్ గౌడ్ గారు మా అయ్యగారు ప్రార్థన చేస్తారంటే బెంగళూరులో ఉన్నాడు. 2 అవర్స్ ఫ్లైట్లో వచ్చి ఆ రోజు ఉండి ప్రార్థన చేయించుకొని వెళ్ళి తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకొని మరి మహేష్ గౌడ్ గారు అన్నారు, ప్రార్థనా శక్తి అయ్యగారు ప్రార్థన చేసి ఆయన ప్రార్థన ప్రతిఫలం నేను చూస్తున్నానండి, తప్పకుండా మళ్ళొకసారి అతని దగ్గరికి వెళ్దామని చెప్పారు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు అది మర్చిపోకుండా మన మధ్యకు వచ్చి ఆయన సాక్ష్యం చెప్పిండు. కాబట్టి మన సంఘం తరఫున మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పేలాగున దేవుడు దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.